చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. పవన్ కళ్యాణ్ చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు సార్, 2029లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వం, మరో 15 ఏళ్ళు మేము ఐక్యంగా ఉంటాం, కూటమి కలిసే ఉంటుంది అని చెప్పి. అలాగే రేవంత్ రెడ్డి కూడా అంటూ ఉన్నారు సార్, ఈసారి సెంచరీ కొడతాం, 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత అంటూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2029లో జరుగుతాయి. మరి 3-4 ఏళ్ల ముందే ఎందుకు ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయాల్సి వస్తుంది సార్? అంటే రాజకీయాలు అనేది ఒక నిరంతర ప్రక్రియ. రాజకీయ పార్టీ ఒక రకంగా దేశ సైన్యంతో, ఇప్పుడు దేశ సైన్యము యుద్ధం ఎప్పటికీ రాదు, కొన్ని దశాబ్దాలకు ఒకసారి వస్తుంది. కొంతమంది అయితే తమ జీవితకాలంలో యుద్ధం చూడరు, అంటే తమ అట్లీస్ట్ సైనిక జీవిత కాలంలో, ఆర్మీ లైఫ్లో అయినా వాళ్ళు రోజు ఉదయాన్నే యుద్ధం ఏ క్షణమైనా రావచ్చు అన్నట్టు ప్రిపేర్ అవుతారు. మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళి చూడండి, సో ఎలా ప్రిపేర్ అవుతారో మనకు అర్థమవుతుంది. సో రోజు యుద్ధాలు రావు కదా, మరి 10 ఏళ్ళకు కూడా ఒకసారి వస్తే. ఇప్పుడు 99లో కార్గిల్ వార్ వచ్చింది, ఆ తర్వాత 4 రోజుల్లో ఆపరేషన్ సింధూర్ వచ్చింది. ఆపరేషన్ సింధూర్లో కూడా ఎయిర్ ఫోర్స్ పాల్గొన్నది, నేవీ అవసరం రాలేదు, ఓన్లీ మోహరించాం. ఫుడ్స్ ఆర్మీ అయితే బార్డర్లో ఉన్న ఆర్మీ తప్ప, ఎల్ఓసి మధ్య ఘర్షణ తప్ప లేదు. కార్గిల్ లాంటి ఫుల్ స్కేల్ వార్ కాదది. సో అందుకే మన వైపు కూడా ఒక క్యాజువాలిటీ కూడా లేదు. ఇట్స్ మోర్ టెక్నాలజీ డ్రివెన్ వార్ఫేర్ అది. అయినా మరి రోజు ఎందుకు ప్రిపేర్ అవుతారు? సో యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ప్రిపేర్ అవుతారు. అయితే ఎన్నికలు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసు కదా, మరి అయినా ఎందుకు ప్రిపేర్ అవుతారంటే, రాజకీయాలు అనేది నిరంతర ప్రక్రియగా ఉంటేనే ఆ రాజకీయ పార్టీ ఎన్నికల యుద్ధం సమయానికి సిద్ధంగా ఉంటుంది. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, మన ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రత్యేకత. అన్లెస్ జమిలీ ఎన్నికలు వచ్చి అవి సక్సెస్ అయితే, ప్రాక్టికల్గా అమలు అయితే చూద్దాం. ఈలోగా అయితే ఎన్నికలు నిరంతరం వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. తెలంగాణలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఒక రకంగా మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించే అత్యంత రాజకీయ ప్రాధాన్యత కలిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. అలాగే మీకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వస్తుంది. సో ఇంకొక ఎమ్మెల్యే అనర్హత పైన చర్చ నడుస్తోంది. సో ఇలా మీకు రాజాసింగ్ మరి అసెంబ్లీకి రాజీనామా చేస్తాడా అని చర్చ నడుస్తోంది. జూబ్లీ హిల్స్ అయితే బై ఎలక్షన్ అనివార్యం. సో ఇలా నిరంతరం ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఏదో రూపంలో ఎన్నికలు జరుగుతాయి. స్థానిక ఎన్నికలు పార్టీలకు చాలా చాలా కీలకం, ఎందుకంటే క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఇచ్చేటువంటి ఎన్నికలు అవి. సో ఇది రెండవ కారణం. అంటే ఈ ఎన్నికలు అనేది అడపాదడపా వస్తూనే ఉంటాయి కనుక. మూడవది ఏంటంటే, ప్రజాభిప్రాయము యుద్ధ భూమిలో చివరకు ఎన్నికల సమయంలో పోటీ పడ్డా ఈలోగా అనుక్షణము వారు నడుస్తూనే ఉంటుంది. అదే వారు ఎలక్షన్ వారు, బ్యాలెట్ వార్ కాకపోవచ్చు, పొలిటికల్ వార్ ఒక నిరంతరం జరుగుతూనే ఉంటుంది. పర్సెప్షన్ వార్ అంటారు. పర్సెప్షన్ వార్ అంటే ప్రజాభిప్రాయాన్ని నిర్మించడం. సో ఈ పర్సెప్షన్ వార్ మీకు మీడియాలో నడుస్తుంది, సోషల్ మీడియాలో నడుస్తుంది, సమాజంలో నడుస్తుంది. అందుకే నిన్న మీరు గమనించిన రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో యుద్ధం చేయండి అని కూడా పిలిపించాను నేను. సో అందువల్ల థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది, పర్సెప్షన్ వార్ కూడా. అందుకే యుద్ధం సమయానికి సిద్ధమైతే లాభం లేదు, ముందు నుంచి మీడియాను మేనేజ్ చేయాలి. ఈ మధ్య కాలంలో అయితే డిజిటల్ మీడియాను మేనేజ్ చేయాలి. ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు అమరావతిలో తన అనుకూల ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల మీటింగ్ కూడా పెట్టారు. సో అలా జరుగుతూ ఉంటుంది, నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో అందువల్ల ఈ వార్ అనేది ఎలక్షన్స్ టైంలో బ్యాలెట్ వార్ వచ్చిన, పర్సెప్షన్ బిల్డింగ్ వార్, పబ్లిక్ ఒపీనియన్ క్రియేటింగ్ వార్ అనేది అనుక్షణం జరగాల్సిందే. నరేటివ్ బిల్డింగ్ వార్ అంటారు. అంటే ఒక ఇతివృత్తాన్ని నిర్మిస్తూ ఉండాలి నిరంతరం. సో అందువల్ల ఇది మూడవ కారణం నాది. నాలుగవ కారణం, పాలిటిక్స్ అనేది స్టేబుల్గా ఉండవు.
వొలటైల్గా మారుతాయి. ఒకప్పట్లాగా రాజకీయాల్లో విలువలు లేవు, ఒకప్పట్లాగా విశ్వసనీయత లేదు, క్రెడిబిలిటీ లేదు, కన్విక్షన్ లేదు, కమిట్మెంట్ లేదు. ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడో లేడో తెలియదు. సో పార్టీలో ఎప్పుడు ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు. సో అందువల్ల పార్టీని నిరంతరం కొహెసివ్గా, బైండర్గా, యూనిఫైయింగ్గా ఉంచడం కూడా రాజకీయ పార్టీలకు చాలా కీలకమైపోతుంది. అంటే రాజకీయ పరిణామాల్లో ఏమాత్రం వెనక్కబడ్డాం అనే భావన వస్తే రాజకీయ నాయకులు పక్కచూపులు చూడడం మొదలు పెడతారు. గోడ మీద పిల్లిలాగా ఉంటారు. సో ఎప్పుడు నిరంతరం రాజకీయ నాయకుడు స్టాక్ మార్కెట్లో షేర్లను హెచ్చు తగ్గుల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లుగా పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రాజకీయ నాయకులు నిరంతరం తమ షేర్ వాల్యూ ఎంతుంది, కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ షేర్ వాల్యూ ఎంతుంది, రేవంత్ రెడ్డి షేర్ వాల్యూ పొలిటికల్ ఎక్స్చేంజ్లో ఎంతుంది, బీజేపీ నాయకులు రామచంద్రరావు వచ్చాక మా పొలిటికల్ షేర్ వాల్యూ ఏమైనా పెరిగిందా తగ్గిందా, బీఆర్ఎస్ నాయకులు పొలిటికల్ షేర్ వాల్యూ మాది ఎంతుంది. ఇలా రాజకీయ పార్టీలే కాదు నాయకులకు కూడా నిరంతరం ఈ పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్లో తమ షేర్లను విలువను చూస్తూ ఉంటారు. సో ఎంత మేరకు ఉంది ఆ షేర్ల విలువను పెంచడము, తమది పెంచడము, ప్రత్యర్థిని తగ్గించడం. స్టాక్ మార్కెట్లో పంప్ అండ్ డంప్ స్కామ్ అని జరుగుతుంది. ఈ స్కామ్ కాకపోయినా పంప్ అండ్ డంప్ ప్రాసెస్ నడుస్తుంది. పంపింగ్ ఏమో తన పార్టీకి, డంపింగ్ ఏమో ప్రత్యర్థికి. సో ఈ రాజకీయాల్లో కూడా ఈ పంప్ అండ్ డంప్ ప్రాసెస్ నడుస్తుంది. సో పంప్ అండ్ డంప్ ప్రాసెస్ జరగాలి అంటే నిరంతరం మా పార్టీ చాలా బలంగా ఉంది, మా పార్టీ తిరుగులేనిది, మా కూటమి తిరుగులేనిది, ప్రత్యర్థి కోలుకోడు, అసలు ఉన్నాడా ఎక్కడున్నాడు అంటే ఈ పంప్ అండ్ డంప్ పాలిటిక్స్ రాజకీయాల్లో నిరంతరం జరపాల్సింది. అందుకే రేవంత్ రెడ్డి 100 సీట్లు గెలుస్తాం, 15 ఎంపీలు గెలుస్తాం, అసలు కాంగ్రెస్గా అధికారం ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు అయితే ఇదంతా ఎందుకు, వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 ఇలా 2075 ఇలా మాట్లాడుతూనే ఉంటారు. సో మోడీ అయితే ఇంకా ఎక్కువ 1000 ఏళ్ళు అంటాడు ఆయన. సో వీళ్ళంతా 5 ఏళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2029 వరకు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ 2029 వరకు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు 2047 వరకు మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోడీ అతని కంటే గనుడు అన్నట్లు ఆయన ఏకంగా 1000 ఏళ్ళే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 1000 years అంటున్నాడు, నెక్స్ట్ మిలీనియం అంటున్నాడు. ఇక తర్వాత ఏమున్నదో నాకు తెలియదు. ఇక నెక్స్ట్ మనం మళ్ళీ కృతాయుగం వచ్చేంత వరకు, కలియుగం పోయి మళ్ళీ కలియుగం వచ్చేంత వరకు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో 4 యుగాలు ఉంటాయని, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. మనం కలియుగంలో ఉన్నాం, మిడ్వేలో ఉన్నామో మరి ఎండింగ్లో ఉన్నామో నాకు తెలియదు. సో ఈ కలియుగం పోయి మళ్ళీ ప్రళయం వచ్చి, మళ్ళీ త్రేతాయుగం వచ్చి, మళ్ళీ కృతాయుగం వచ్చి, మళ్ళీ కృతాయుగం పోయి త్రేతాయుగం వచ్చి, త్రేతాయుగం పోయి ద్వాపర యుగం రావాలి. ఇన్ని యుగాలు మారి మళ్ళీ కలియుగం వచ్చే వరకు కూడా మేమే ఉంటామంటారు. ఇక నెక్స్ట్ అదొకటి ఉంది. ఎందుకంటే మోడీ 1000 ఏళ్ళకు పట్టుకపోయాడు కదా. మోడీ 1000 ఏళ్ళకు పట్టుకపోయినాక ఖర్గేలు ఏం చేయాలి, మళ్ళీ కలియుగమే మాట్లాడాలి. సో ఆ రకంగా తమ పార్టీ శ్రేణుల్ని, తమ పార్టీ కార్యకర్తల్ని నిరంతరం పంప్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఎక్కడ దిగిపోయే ప్రమాదం ఉంటుంది. రాజకీయ నాయకులు ఒకప్పట్లాగా పాత టైర్లు కావు ఇవి. రాజకీయాలు పాత టైర్లు అంటే ఒకసారి గాలి కొట్టిస్తే రోడ్లు అలాగే ఉండేవి, టైర్లు కూడా బలంగా ఉండేవి. ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్లు వచ్చినా కూడా నిరంతరం ఎక్కడో ద్వారా ఏదో ఒకటి కొచ్చుకుంటుంది, పంక్చర్ అవుతుంది. పొలిటికల్ పార్టీ కూడా ఓల్డ్ టైర్స్ లాగా కాకుండా ట్యూబ్లెస్ టైర్లు వచ్చినా కూడా పంక్చర్ తప్పడం లేదు. అందుకే రోడ్డు పక్కన ఎప్పటికీ పంక్చర్ షాపులు ఉంటాయి, ఏడబడతాడా. సో పొలిటికల్ పంక్చర్ షాపులు కూడా అవసరం. ఇట్లాంటి సభలు పెట్టి మధ్యలో పంక్చర్ ఏమన్నా అయితే దాన్ని కొద్దిగా అతికిచ్చి మళ్ళీ మామూలుగా లేదు, మళ్ళీ పంపింగ్ గాలి కొట్టనే. అందుకే ఒకప్పుడు గాలి కొట్టేవాళ్ళు ఎక్కడో కానీ ఉండేవాళ్ళు. ఈ మధ్య మీరు చూడండి, ప్రతి పెట్రోల్ బంక్లో గాలి కొట్టేవాళ్ళు ఉంటారు, పెట్రోల్ బంక్తో అటాచ్ అయి ఉంటారు. ఎందుకంటే గాలి పోతుంది, అట్లా కారణం ఏమో కానీ పోతుంది. రాజకీయాల్లో కూడా అలా గాలి పోతూనే ఉన్నది కనుక దాన్ని పంపింగ్ చేయాలి, ప్రత్యర్థిని డంప్ చేయాలి. అందుకే చూడండి, మీరు అసలు వైసీపీ రానే రాదు, ఇక భూతం రాదు, ఇక అది భూతం భూస్థాపితమైందని చంద్రబాబు నాయుడు అంటాడు. 11 సీట్లు కూడా రావు, ఈసారి ఒక్కడు కూడా రాదు అంటారు. సో అందువల్ల ఈ పంప్ అండ్ డంప్ పాలిటిక్స్ రీత్యా కూడా రాజకీయ నాయకులు అలా మాట్లాడేసింది. మొరాల్ బూస్టింగ్ అంటే పాలిటిక్స్లో నిరంతరం స్టెరాయిడ్లు అవసరం వస్తుంది. స్టెరాయిడ్ లేకుండా పాలిటిక్స్ నడవడం లేదు.
సో అందువల్ల అదొక స్టెరాయిడ్లు ఇచ్చే క్రమం ఇది. నాయకులు నిరంతరం అలా చెప్పకపోతే స్టెరాయిడ్ ఇవ్వలేరు. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే స్టెరాయిడ్లు ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది, ఇమ్యూనిటీపై కూడా ప్రభావం ఉంటుంది. ఆ జాగ్రత్త మాత్రం పార్టీలు పడాలి.